అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 27వ భాగంలో అఫ్జల్ ఖాన్ తుల్జాపూర్, పండరీపుర దేవాలయాల్ని నాశనం చేయడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో అఫ్జల్ ఖాన్ శివాజీని వశపరుచుకోవడానికి వేసిన ఎత్తులను తెలుసుకుందాం. అఫ్జల్ ఖాన్ సైనికులు దారంతటా కనిపించిన గ్రామాలను అగ్నికి ఆహుతి చేస్తారు. స్త్రీలపై అత్యాచారాలు సాగిస్తారు. హత్యలకు, దోపిడీలకు అంతే లేదు. అఫ్జల్ ఖాన్ సేన చేయని దుర్మార్గం లేదు. కని విని ఎరుగునటువంటి విధ్వంసాన్ని సృష్టిస్తారు. ఈ దురాఘాతాలన్నీ శివాజీ చెవిన పడుతుంటాయి. బీజాపూర్ దర్బార్లో తాంబూలం స్వీకరించి శివాజీని బంధించి తీసుకుని వస్తానని ప్రతిజ్ఞ చేసి అఫ్జల్ ఖాన్ బయలుదేరాడన్న సమాచారం శివాజీకి ముందుగానే చారుల ద్వారా తెలుస్తుంది. జిజాబాయికి ఇదంతా విన్నాక ఆందోళన మొదలవుతుంది. స్వరాజ్యాన్ని కాలరాచి వేయడానికి వస్తున్న ఆ రాక్షసుడి చేతిలో తన కుమారుడి గతి ఏమవుతుందో, ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్న ఈ స్వరాజ్యం యొక్క పరిస్థితి ఏమిటి అన్న చింత ఆమెను వేధిస్తుంది. శివాజీ మహారాజు ఆ సమయంలో రాయగఢ సమీపంలోని శివపట్టణంలో విడిది చేసి ఉంటాడు. అతనితో పాటు ముఖ్య సహచరులు అందరూ ఉంటారు. అందరి హృదయాలు చింతాక్రాంతం అయి ఉంటాయి. తుల్జాపూరు, పండరీపూర్ వంటి క్షేత్రాల దారుణ విధ్వంసానికి ప్రతీకారం తీర్చుకునే నిమిత్తం తప్పకుండా శివాజీ మహారాజు బయలుదేరి మైదాన ప్రాంతానికి వస్తాడని సామాన్య ప్రజలందరూ ఎదురు చూస్తుంటారు. ధర్మరక్షకుడు, ఈశ్వర అవతారమైన శివాజీ మహారాజు జరుగుతున్నదంతా చూస్తూ కూడా చడి చప్పుడు లేకుండా ఉండడాన్ని చూశాక శివాజీ భయపడ్డాడని, దైవము ధర్మముల రక్షణ అనే శివాజీ నినాదం కేవలం స్వార్థం కొరకేనని కొందరు భావిస్తారు. ప్రజలలో శివాజీ మీద అపనమ్మకం రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ శివాజీ మాత్రం పర్వత ప్రాంతాలని వీడి బయటికి రాలేదు. తాను చేస్తున్నటువంటి ఈ అమానుష్య దారుణాలు చూసి కోపావేశంతో శివాజీ తన మీదకు దాడి చేయడానికి మైదాన ప్రాంతానికి దిగి వస్తాడనేదే అఫ్జల్ ఖాన్ యొక్క ఆలోచన. జావలి ప్రాంతం ఎత్తైన కొండలతో, దట్టమైన అడవితో నిండి ఉంటుంది. అడవిలో ఉంటే శివాజీని తాను ఏం చేయలేడు. కానీ అదే మైదాన ప్రాంతాలకు వస్తే అతనిని అంతమొందించడం చాలా సులభమవుతుందని అఫ్జల్ ఖాన్ ఎత్తులు వేయడంలో అఫ్జల్ ఖాన్ను మించినటువంటి వాడు శివాజీ. తన క్రోధావేశాన్ని అదుపులో ఉంచుకుంటాడు. ఇప్పుడు మైదాన ప్రాంతాలకు వెళ్లి అఫ్జల్ ఖాన్ యొక్క అపార సైన్యాన్ని బహిరంగంగా ఢీకొంటే భవానీ మాత విగ్రహంతో పాటు స్వరాజ్యం కూడా ముక్కలు ముక్కలైపోతుందన్నది శివాజీ నమ్మకం. ఈ రాక్షసుడిని ఎదుర్కోవడం ఎలా? అఫ్జల్ ఖాన్ సైన్యంతో పోలిస్తే తన దగ్గర ఉన్న సైన్యం ఏ మూలకు చాలదు. బహిరంగ మైదానంలో అతడిని ఎదిరించి నిలవడం అసంభవం. మరి ఎలా, ఏ విధంగా ఈ రాక్షసుడిని అంతమొందించాలి? ఈ ఆలోచనతో పాటు అతడి మనసులో నిరంతరం భవానీ మాత ధ్యానం కూడా సాగుతూ ఉన్నది. చివరికి ఒకరోజు ఆయన తన సహచరులందరినీ పిలిచి వారి ముందర తన ఆలోచనని, సంకల్పాన్ని వెల్లడిస్తాడు. సమస్త సైన్యాన్ని సిద్ధంగా ఉంచండి. అఫ్జల్ ఖాన్ తో పోరాటం చేయడానికి తగినటువంటి కోట ప్రతాప్ గఢ్. అక్కడ నుంచి మనం అఫ్జల్ ఖాన్ ను ఎదుర్కొంటాం. ఇప్పుడు ప్రతాప్ గఢ్ కి వెళ్తున్నాం అని చెప్తాడు. ఈ మాట విన్నాక శివాజీ మహారాజు యొక్క సహచరులకు క్షణకాలం గుండె దడ హెచ్చింది. అంతటి దుస్సాహసానికి దిగవద్దు. అఫ్జల్ ఖాన్ తో సంధి చేసుకోవడం మంచిది అని వారిలో కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. కానీ శివాజీకి అఫ్జల్ ఖాన్ గురించి పూర్తిగా తెలుసు. అఫ్జల్ ఖాన్ తో సంధి అంటే స్వరాజ్యం తుడిచిపెట్టుకుపోవడమే కాదు, తన కథ కూడా
సమాప్తం అయిపోతుందని. పూర్వకాలంలో శ్రీరాముడు ఏ విధంగా రావణుడిని సంహరించాడో, శ్రీకృష్ణుడు ఏ విధంగా కంసుడిని వధించాడో, అదేవిధంగా నేను కూడా ఈ రాక్షసుడిని వధించి ధర్మ సంస్థాపన చేస్తానని అంటాడు. మృత్యు ముఖంలో కూడా శివాజీలో ఎంత ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అంతిమ విజయంపై శివాజీకి అచంచలమైన భరోసా. తన జీవన కార్యం గురించి ఎంతో స్పష్టమైన అవగాహన. ఇరువైపుల నుంచి ఆట మొదలైంది. అటువైపు మొసలిని నీటిలోంచి నేల మీదకు లాగినట్లుగా శివాజీని మైదాన ప్రాంతాలకు రప్పించాలన్న ఆలోచన అఫ్జల్ ఖాన్ది. ఏనుగును నేలలోకి లాగినట్లుగా అఫ్జల్ ఖాన్ను జావలి అడవిలోకి రప్పించాలన్న ప్రయత్నం శివాజీది. మొదటి ఎత్తులో అఫ్జల్ ఖాన్ విఫలుడయ్యాడు. పుణ్యక్షేత్రాలు, గ్రామాలను ధ్వంసం చేస్తే సహించలేక ఆవేశంతో శివాజీ మైదాన ప్రాంతానికి వచ్చి తనతో బహిరంగ యుద్ధానికి తలపడతాడనే అఫ్జల్ ఖాన్ ఆలోచన వట్టి డొల్లని తేలిపోతుంది. దానితో అతడు రెండవ ఎత్తు వేయడం మొదలు పెడతాడు. అక్కడికి సమీపంలోనే మలవడి అనే గ్రామంలో బజాజీ నాయక్ నింబాల్కర్ అనే వ్యక్తి నివసిస్తుంటాడు. ఇతడు శివాజీ యొక్క సొంత బావమరిది అని తెలుసుకుంటాడు. అతడిని బంధించి తెప్పిస్తాడు. ఇతను బీజాపూర్ నవాబుకు నిష్ఠాపరుడు, విధేయుడైనటువంటి సేవకుడు. శివాజీకి బావమరిది అయినప్పటికీ బీజాపూర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతడేమీ చేయలేదు. కానీ శివాజీని మైదానంలోకి రప్పించడానికై అతన్ని బంధించి మహమ్మదీయ మతంలోకి మార్చి ఏనుగు కాళ్ల కింద తొక్కించాలని నిర్ణయిస్తాడు. దీనితో తప్పని పరిస్థితుల్లో శివాజీ తన భావమరిది ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగున వస్తాడని, అప్పుడు శివాజీని సులభంగా బంధించవచ్చని అఫ్జల్ ఖాన్ ఆలోచన. ఈ ఎత్తుకు పై ఎత్తు వేస్తాడు శివాజీ. అఫ్జల్ ఖాన్ దగ్గరే పనిచేస్తున్న నాయక్జీ రాజు పండరేకు రహస్యంగా ఒక ఉత్తరం రాసి పంపుతాడు శివాజీ. ఏమి చేసైనా సరే, ఎంత జరిమానా చెల్లించైనా సరే బజాజీ నాయక్ నింబాల్కర్ ను విడిపించు అని ఆ ఉత్తరంలో తెలియజేస్తాడు. నాయక్జీ రాజు పండరే అనే అతను నింబాల్కర్ కు ఆప్తమిత్రుడు. శివాజీ లేఖతో మనసులో నింబాల్కర్ పట్ల ఉన్న పూర్వపు ప్రేమ మేల్కొంది. నాయక్జీ రాజు పండరే తిన్నగా అఫ్జల్ ఖాన్ దగ్గరకు వెళ్లి నింబాల్కర్ ను విడుదల చేయవలసిందిగా కోరుతాడు. అఫ్జల్ ఖాన్ కు చిక్కు సమస్య ఎదురైంది. ఈ మరాఠా సర్దార్లకు తమ మతం మీద, దేశం మీద పెద్దగా అభిమానం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ తమ తోటి మరాఠీ వారి మీద మాత్రం ఉంటుంది. కనుక ఈ విషయాన్ని పెంచడం మంచిది కాదని అతనికి అనిపిస్తుంది. అదీ కాక ఈ యుద్ధ సమయంలో నాయక్జీ రాజపండరే వంటి విశ్వాసపాత్రుడైన సర్దార్కు అగౌరవం కలిగించడం క్షేమం కాదని తలుస్తాడు. కనుక అపరాధం చెల్లిస్తే వదిలేస్తానంటాడు అఫ్జల్ ఖాన్. అతను కోరినంత ధనాన్ని చెల్లించి నింబాల్కర్ ను విడుదల చేయిస్తాడు. ఈ విధంగా అఫ్జల్ ఖాన్ యొక్క రెండవ ఎత్తుగడ కూడా విఫలం అయిపోతుంది. చివరికి అఫ్జల్ ఖాన్ వాయికి వచ్చి విడిది చేస్తాడు. తరువాతి భాగంలో శివాజీ అఫ్జల్ ఖాన్ల మధ్య జరిగిన ఎత్తులు, పై ఎత్తుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధువులు, స్నేహితుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.